నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ హారోస్కోప్ రీడర్. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మీరు లైఫ్లో స్టార్ట్ చేసే ఏ పనిలో కూడా ఎలాంటి విఘ్నాలు లేకుండా గణపతి మీకు హెల్ప్ చేయాలని చెప్పేసి స్వామివారి అండదండలు మీకు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఎపిసోడ్స్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. అలాగే మీలో ఎవరికైనా సరే వ్యక్తిగతంగా మీ టారో కార్డ్ రీడింగ్ ద్వారా మీ పాస్ట్, ప్రెసెంట్, ఫ్యూచర్ ఎవరికైనా తెలుసుకోవాలనుకున్నా, అలాగే క్రిస్టల్ సజెషన్స్కి సంబంధించి మనీ మిరకిల్ గ్రిడ్స్ గురించి, బిజినెస్ గ్రోత్కి సంబంధించిన క్రిస్టల్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించవచ్చు. అంతేకాకుండా మీలో ఎవరికైనా సరే టారో కార్డ్ రీడింగ్ కానివ్వండి, క్రిస్టల్ హీలింగ్ కానివ్వండి, హారోస్కోప్ రీడింగ్ కానివ్వండి, స్విచ్ వర్డ్ థెరపీస్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పిరిచువల్ మొడాలిటీస్లో ఎవరైనా మీరు మీ జర్నీ స్టార్ట్ చేయాలి, నేర్చుకోవాలి అనుకుంటున్న వాళ్ళు కూడా ఈ నంబర్స్ మీద సంప్రదించి మీకున్న డౌట్స్ని క్లారిఫై చేసుకుని క్లాసెస్లో జాయిన్ అవ్వచ్చు. క్లాసెస్ విల్ బీ ఆన్ జూమ్ ఆర్ యూ కెన్ కమ్ డైరెక్ట్లీ ఆల్సో. ఆఫ్లైన్, ఆన్లైన్ బోత్ క్లాసెస్ ఆర్ అవైలబుల్. అలాగే మీ అందరికీ తెలిసిందే, మనం యానిమల్స్కి బాగా సపోర్ట్ చేస్తూ ఉంటాము. నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే అందరూ కూడా మీ వంతు సాయంగా ఈ భూమి మీద మనం హ్యాపీగా ఉండడానికి ఎంత అర్హులమో అలాగే ప్రతి జీవి కూడా అంతే అర్హత కలిగిన జీవులు అని చెప్పేసి దయచేసి గుర్తించి, యానిమల్ ఎక్కడైనా సరే మెంటల్గా, ఫిజికల్గా అబ్యూజింగ్కి గురవుతుంటే దయచేసి మీ వంతు కృషితో వాటిని రక్షిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే స్టేరీ యానిమల్స్కి ఫీడ్ చేస్తూ ఉండండి. ఆకలితో చాలా వరకు ప్లాస్టిక్ని కన్జ్యూమ్ చేస్తున్నాయి పాపం, అంటే తినడానికి ఏదీ లేక. అలాంటి దుస్థితి వాటికి కలగకుండా మీ వంతుగా మీకు కుదిరినప్పుడు సహాయం చేస్తూ ఉండండి. ఈ ప్రెడిక్షన్స్ మనకి 8వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు, సెప్టెంబర్ వరకు కూడా వర్తిస్తాయి. మేషరాశికి సంబంధించిన టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. మేషరాశికి సంబంధించి కొంచెం అంటే ఫినాన్షియల్ ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం ఇబ్బందులకి గురయ్యే అవకాశం కనిపిస్తుంది. ఖర్చుని అదుపు చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ వారంలో ఖర్చులు పెరిగే అవకాశం కనిపిస్తుంది. అంతేకాకుండా రిలేషన్షిప్లో కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వల్ల కావచ్చు, లేదంటే మీ కుటుంబంలో కావచ్చు, మీ ఫ్రెండ్స్లో కావచ్చు, మీ పార్ట్నర్స్, మీ బిజినెస్ పార్ట్నర్స్తో కావచ్చు, తలెత్తే సమస్యల వల్ల కొద్ది కాలం ఈ సమస్యల నుంచి ఎక్కడైనా దూరంగా వెళ్ళి కొద్ది రోజులు ప్రపంచానికి డిస్కనెక్ట్ అయ్యి నేచర్గా దగ్గర అవ్వాలని చెప్పేసి కొన్ని అడ్వెంచర్స్ జర్నీ చేయాలని అనుకుంటారు. అలాగే కొన్ని స్పిరిచువల్ జర్నీ కూడా స్టార్ట్ చేయాలి అని చాలా దృఢంగా నిర్ణయం తీసుకుని ఆ వైపుగా మీ ప్రయాణం స్టార్ట్ చేయాలి అని అనుకుంటారు. ఖచ్చితంగా స్టార్ట్ చేస్తారు. మంచి సొల్యూషన్ కూడా. బట్ ఏదైనా సరే ప్రాబ్లమ్స్ అనేవి టెంపరీనే అని చెప్పి గుర్తించండి. బిజినెస్కి సంబంధించి చాలా మంచి లాభాలు కనిపిస్తున్నాయి. ఏ బిజినెస్ చేస్తున్నప్పటికీ కూడా దానిలో మంచి లాభాలు మాత్రమే కనిపిస్తున్నాయి. అంతేకాకుండా సొంత ఇంటి నిర్మాణానికి సంబంధించి, ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి, అలాగే బిజినెస్ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి చాలా అనుకూలతలు అయితే కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈ వారంలో మీ లైఫ్కి సంబంధించి, అంటే లవ్ విషయంలో కానివ్వండి, ఎవరైనా లవ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు కానివ్వండి, లేదా అరేంజ్డ్ మ్యారేజ్కి సంబంధించిన విషయాల్లో కానివ్వండి, కొంచెం పురోగతి కనిపించే అవకాశం కనిపిస్తుంది. అంటే పెళ్లి డేట్స్ ఫిక్స్ చేసుకోవడం, లేదంటే పెళ్లి కుదరడం, ఇలాంటివి కొన్ని పెళ్ళిళ్ళకి సంబంధించిన సంప్రదింపులు అవి కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే పెళ్ళిళ్ళకి సంబంధించిన వెడ్డింగ్ ప్లాన్స్, ఈవెంట్ మేనేజర్స్ని కలిసి కూడా కొన్ని ప్లాన్స్ అనేవి చేసే అవకాశం కనిపిస్తుంది. అంతేకాకుండా అరేంజ్డ్ మ్యారేజ్కి అనుకూలంగా ఉందని ముందే చెప్పుకున్నాము. దానికి సంబంధించి కూడా మీరు మేబీ 2 కుటుంబ సభ్యులు కూడా కలిసి కొన్ని డెసిషన్స్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది. పెద్దల సహకారం అనేది అందుతుంది. అలాగే ప్రతి విషయంలో కూడా వాళ్ళ సహకారం ఉంటేనే మీకు మంచి జరుగుతుందని చెప్పి దయచేసి గుర్తించండి. ప్రమోషన్స్, శాలరీ ఇంక్రిమెంట్స్, ఆన్ సైట్ ఆపర్చునిటీస్, వీసాలకి సంబంధించిన విషయాలు అన్నీ కూడా చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి. అంతేకాకుండా స్పిరిచువల్గా ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు స్పిరిచువల్ జర్నీ మీద, స్పిరిచువల్కి సంబంధించిన విషయాలు తెలుసుకోవాలని చెప్పేసి చాలా ఎంతోజియాస్టిక్గా చాలా బుక్స్ కానివ్వండి, వీడియోస్ కానివ్వండి, కొంతమంది గురువులు కానివ్వండి, కొన్ని ప్రయాణాల్లో కలిగిన అనుభవాలను కానివ్వండి, ఎక్కువ స్పిరిచువల్గానే ఈ కనెక్షన్ అనే విధంగా మీకు అనిపించడం, కొంచెం మీకు కూడా ఆశ్చర్యంగా అనిపించే విషయాలు జరిగే ఛాన్సెస్ ఈ వీక్లో ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే బిజినెస్లో కొత్త ప్రాజెక్ట్స్ అందుకుంటారు. లైఫ్ ఇప్పటి వరకు కొంచెం బాగాలేదు అనుకున్న వాళ్ళకి మంచి ప్రాజెక్ట్స్, అనుకోని విధంగా బిజినెస్ కూడా మంచి లాభాలతో ముందుకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఎప్పటి నుంచో మంచి జాబ్ అవకాశాల కోసం వెయిట్ చేసే వాళ్ళకు కూడా ఈ వారంలో శుభవార్తలు వినే అవకాశం కనిపిస్తుంది. ఆరోగ్యాన్ని
శ్రద్ధగా చూసుకోండి. ఆరోగ్యం మీద శ్రద్ధ అనేది చాలా అవసరం. థ్యాంక్ యూ సో మచ్.